ప్రార్థన చేసి ఒక అవకాశం ఇవ్వు, ప్రార్థన చేసి ఒక అవకాశం ఇవ్వు బిడ్డ, ఒక అవకాశం ఇవ్వు. ఈ కార్యం చేయి ప్రభువా అని అడుగు నువ్వు. యాకోబు పత్రిక అంటుంది, మీరు అడుగునందున ఆయన వలన మీరేమి పొందలేదంటారు. అడుగుడే మీకు ఇవ్వని చెప్పాడు ప్రభు. మీరు అడుగునందున దేవుని వలన మీకేమీ దొరకలేదంటాడు యాకోబు పత్రికకారుడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకలేదు, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, దాని కొరకు మీరు ఆశించిన దాని కొరకు మనుషులు చంపేస్తారు, మత్సరపడుదురు గాని అసూయ పడిపోతారు, సంపాదించుకొనలేరు, ఏమి చేయలేరు, పోట్లాడుదురు. మీరు ఆశించింది దొరకాలని పోట్లాడతారు, ఏమి దొరకదు. యుద్ధము చేయుదురు గాని యుద్ధాలు చేస్తారు. దేవుని అడగనందున మీరు ఎన్ని చేసినా మీరు ఆశించినది దొరకలేదు. యుద్ధాలు చేసినా దొరకలేదు, పోరాటాలు చేసినా దొరకలేదు, ఇతరుల మీద అసూయ పడ్డా దొరకలేదు. కానీ అసలు ఎందుకు దొరకలేదు? దేవుని అడగనందున, మీరు దేవునిని అడుగనందున మీకేమీ దొరకదు. హలో, నువ్వు అడగపోతే దొరకదు. నా భార్యను మార్చమని అడుగు, నా భర్తను మార్చమని అడుగు, నా బిడ్డల్లో మార్పు తెమ్మని అడుగు, నీ మహిమ కొరకు నన్ను వాడుకోమని అడుగు. నాలో ఈ పాపం ఉన్నమాట వాస్తవమే ప్రభువా, నన్ను మార్చు అని అడుగు. ఓ దెబ్బే ప్రభువా పర్లేదు, నన్ను తోసేయొద్దని అడుగు. నేను చెప్తున్న పోతే అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మన సంఘం అంతా కలిపి ఒకే విషయం ప్రార్థన చేసాం అనుకుందామండి. ఒకే అంశం మీద ప్రార్థన చేసాం ఏక మనసుతో అనండి. ఒకే విషయం ప్రార్థన చేసావు, ఏక మనసుతో ప్రార్థన చేసావు, ఏక అంశంతో. ఇక కార్యాన్ని చేయటానికి దేవునికి ఒక అవకాశం ఇచ్చాం. ఇప్పుడు ఆయన ఏదైనా చేస్తాడు. నువ్వు ఆయనకు అవకాశం ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? నువ్వు ప్రార్థన చేయలేదు అంటే అర్థం ఏంటి? నువ్వు ఆయనకు అయితే అడిగేవాడికి ఒక షరతు ఉంది. అడిగేవాడు సందేహింపక అడుగవలెను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును అస్సలు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఒకవేళ దేవుణ్ణి అడుగుతున్నావు, సందేహించి అడిగితే సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడే సముద్రాల వలె ఉన్నాడు. అట్టి మనుషుడు దిమనస్కుడు గనుక తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు. ఈ సందేహించోడు కూడా దేవుడు చెప్తున్నాడు, నువ్వు విశ్వాసంతో అడగాలి. ఎలా? తప్పక దేవుడు దీనిని చెయ్యగలడు, ఇది ఆయనకు సాధ్యం, ఇది ఆయన చేయగలడు, ఇది ఆయన చేస్తాడు, ఇది ఆయనకు అసాధ్యము కాదు. సముద్రములో రహదారులను ఏర్పాటు చేసిన దేవుడు, అరణ్యములలో రాజమార్గం ఏర్పాటు చేసిన దేవుడు, నా కొరకు ఈ కార్యములు చేయుటకు సమర్థుడైన వాడు. ఖచ్చితంగా నా జీవితంలో, నా కుటుంబంలో, నా వ్యవస్థలో, నా వృత్తిలో, నా వ్యాపారంలో, వ్యవసాయంలో, నా బిడ్డల జీవితంలో, నా కుటుంబ వ్యవస్థలో నా దేవుడు దీనిని చేయుటకు సమర్థుడు, శక్తివంతుడు అని నువ్వు రూఢిగా విశ్వసించి విశ్వాసముతో అడిగితే ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు. ఒకవేళ సందేహిస్తున్నావు అనుకో, దేవుడు అసలు నా ప్రార్థన విన్నాడంటావా? అదే సందేహించేది చేయటానికి సైతాన్ని పెట్టే కుర్ర ఏంటంటే, ఇంత దౌర్భాగ్యుడివి, ఇంత నీచుడువు, ఇంత నికృష్టుడవు, ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని పాపాలు, ఇన్ని అపరాధాలు నీలో ఉన్నంగా ఈ దేవుడిని ప్రార్థన ఎట్టంటాడరా అన్న ఒక తలంపు తీసుకొచ్చి వచ్చి పెట్టే దగ్గర నువ్వు సందేహిస్తావు. దేవుడు మన ప్రార్థన ఎంటాడంటలేదురా అని సందేహించావా, దేవుని వలన నీకేమీ దొరకదు. మనం ప్రార్థించటం అనేది ఏంటి? దేవుడు మన కొరకైన కార్యాన్ని చేయటానికి దేవునికి ఒక అవకాశం ఇస్తున్నాం. మన మధ్య దేవుడు ఒక కార్యాన్ని చేయటానికి
దేవునికి మనం ఒక అవకాశం ఇస్తున్నాం ప్రార్థన చేయటం అంటే. ఆ ప్రార్థనను మాత్రం ఈ పుతోను దయ్యం చేయనివ్వదు. నీ ఇంట్లో నీ కుమారుడు ఎవరైనా ప్రార్థన చేయలేకపోతున్నాడా? నీ భర్త పరిచర్య చేస్తాడు కానీ ప్రార్థన చేయడా? దైవ సేవకులను వెంబడిస్తాడు కానీ ప్రార్థన చేయడా? నువ్వు దైవ సేవకులను వెంబడిస్తావు కానీ దైవ సేవకులను పొగడ్తలతో ముంచెత్తుతావు. వీరు రక్షణ మార్గాన్ని ప్రసరించేవారు, సర్వోన్నతులకు దేవునికి దాసులని వారిని గురించి పొగడ్తలతో ముంచెత్తుతావు కానీ ప్రార్థనా స్థలానికి వెళ్ళి మోకరించలేకపోతున్నావా? అది పుతోను దయ్యము లక్షణం సోదరుడా. పుతోను దయ్యం ప్రార్థనా స్థలానికి వెళ్ళనివ్వదు. ఎందుకంటే ప్రార్థన చేస్తే నీ కొరకైన కార్యం చేయటానికి నువ్వు దేవునికి ఒక అవకాశం ఇచ్చావని అర్థం. ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. అందుకే సాతాను ఏం చేయనీదు, అపవాది దెయ్యం ఏం చేయనీదు. ప్రార్థనా స్థలానికి వెళ్ళేటప్పుడల్లా ఎదురుకొస్తుంది. ప్రార్థనా స్థలానికి వెళ్ళేటప్పుడల్లా ఎదురుకొస్తుంది. ప్రార్థనా స్థలానికి వెళ్ళేటప్పుడల్లా ఏదో ఒక అడ్డంగా వస్తుంది. ఎదురుగా రావడం అంటే అడ్డంగా వస్తుంది. పుతోను దయ్యం చేసే పని ఇది. నీ భార్య వలనో, నీ భర్త వలనో, నీ పిల్లల వలనో, నీ పని వారి వలనో, నీ పశువుల వలనో ఏదో ఒక అవరోధం కలిగిస్తుంది. ప్రార్థనా స్థలానికి వెళ్ళటానికి అడ్డంకి కలిగించేదే పుతోను దయ్యం. పుతోను దయ్యపు లక్షణం ఏంటి? నెంబర్ వన్ ప్రార్థన చేయనీదు అనండి. నీలో ఉందా ఈ దయ్యం? చూసుకో ఒకసారి. ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే అర్థం ఏంటి? దెయ్యం పట్టిందని అర్థం. ఏ దెయ్యం? దాని పేరేంటి? ఎవడండి ప్రార్థన చేయకపోతే అరే పుతోన్ దెయ్యం కానీ పిలువ ఉండండి. మీ ఆయన ప్రార్థన చేయలేదు పుతోన్ అని పిలువు. ఆ గ్రీకులో దానికి ఒక పేరు ఉందండి, ఫైథాన్. సైతాన్ కాదు, ఫైథాన్. మీ ఆయన ప్రార్థన చేయట్లేదు అనుకో, ఫైథాన్ అని పిలువు. మీ ఆవిడ ప్రార్థన చేయట్లేదు అనుకో, ఫైథాన్ అని పిలువు. నీ పిల్లలు ఎవరైనా ప్రార్థన చేయటం లేదనుకో, దయ్యమా, ఫైథాన్ దయ్యమా, పుతోన్ దయ్యమా, పో ఈ నా కొడుకులో నుండి, ఈ నా కూతురులో నుండి పోండి అని చెప్పి దెయ్యములను మీరు వెళ్ళగొట్టండి. స్తోత్రం చెప్పండి. దయ్యం పట్టినోడు ప్రార్థనా స్థలానికి వెళ్ళేవానికి ఆడు ప్రార్థన చేయడు, వెళ్ళనివ్వడు. ప్రార్థన జీవితానికి విఘాతం కలిగించేవాడే పుతోన్. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి.